కారు గుర్తుకి రెండో గుర్తు, కారు గుర్తుకి ఓటేయండి. రెండో నెంబర్ సీరియల్ నెంబర్. పెన్షన్ వస్తే కారుకే వస్తుంది. పెన్షన్ ఇచ్చేదే కేసీఆర్. 2000 నుంచి 4000 చేస్తా అన్నాడు, చేయలేదు రేవంత్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా రెండో గుర్తుకు వేసి కారు గుర్తుకు మేము ఓటేసి 4000 పెన్షన్ తీసుకోరు ఈసారి నుంచి. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంగుల దీప్తి చందువంశీ సతీమణి. నేను బీఆర్ఎస్ నుంచి 40 డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను. ఇక్కడ మాకు మేజర్ ప్రాబ్లం డ్రైనేజ్ అండి. 40 డివిజన్లో డ్రైనేజ్లో ఎక్కడ చెత్త అక్కడనే నిలిచిపోయిందండి. దానివల్ల దోమలు విపరీతంగా ఉన్నాయండి. దానికి అండర్ గ్రౌండ్ లేక దాని ఫ్లో కూడా అసలు లేదు. మేజర్గా దాని మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాం. ఇంకొకటి కమ్యూనిటీ హాల్, లైబ్రరీ లేదండి ఇక్కడ పిల్లలకు. కమ్యూనిటీ హాల్ కూడా లేదు. కమ్యూనిటీ హాల్ కూడా వైకుంఠ నగర్లో భూపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగింది అది కూడా. ఇంకోటి సీసీ కెమెరాలు మా సొంత ఖర్చుతోటైనా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనే దృష్టిలో ఉన్నాం. వైర్లు కూడా అండి, కరెంటు వైర్లు ఇక్కడ ముత్తెలమ్మ గుడి వెనకాల మొత్తం ఏలాడుతున్నాయి. వాటిని కూడా చూసి ఆ దృష్టి అక్కడ ముత్తెలమ్మ గుడిలో మొత్తం చేయి పెడితే తాకేలాగా ఉన్నాయండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నామండి. ఖచ్చితంగా అధిక మెజారిటీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. నమస్కారం. స్థానికంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి సహకారం కావచ్చు, జిల్లా నాయకుల సహకారం ఏ విధంగా ఉంది? మీరు ఈ విస్తృతంగా కొనసాగుతున్నటువంటి ఈ ప్రచారంలో ఇదివరకు 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు? ఇక్కడ కేసీఆర్ గారు చేసిన పనులు, భూపాల్ రెడ్డి గారు చేసిన పనులే కనిపిస్తున్నాయి తప్ప కాంగ్రెస్ పనులు మాత్రం ఏమాత్రం కనిపించట్లేదు. ఎక్కడేసిన గొంగడు అక్కడే కనిపిస్తుందండి. రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ అప్పుడు జరిగిన పనులే కానీ కొత్త పనులు అయితే ఇంతవరకు స్టార్ట్ చేసింది అయితే మా దృష్టిలోకి అసలు రాలేదు. ఎక్కడ పోయినా కూడా పింఛన్ గురించి కానీ, ప్రతి ఒక్కటి గ్యాస్ సమస్య కానీ అన్నీ ప్రతి సమస్య చెప్తున్నారండి. మెయిన్గా ఇదేదైతే డ్రైనేజ్ సమస్య, దానివల్ల దోమలు వాసన భరించలేకపోతున్నాం అనేది అయితే 40 డివిజన్ ప్రజలు చాలా మందికి మాకు కంప్లైంట్ కంఠం శ్రీధర్. నేను 40వ డివిజన్లోనే ఇక్కడనే పుట్టినా, ఇక్కడ పెరిగిన. గత 19 సంవత్సరాలుగా ఉన్నటువంటి పాలకులు ఇక్కడ ఉన్నటువంటి యువకులను ఎవరిని కూడా పట్టించుకోలేదు. ఒక్కొక్క గల్లీలో 20-30 మంది యువకులు వెళ్తారు. సో వాళ్ళ స్వలాభం కోసమే ఆ పిల్లల్ని వాడుకొని వాళ్ళు మాత్రం వాళ్ళు లాభపడ్డారు, కానీ మనకు చేసింది ఒరిగింది ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారో వాళ్ళ భవిష్యత్తులు బాగుండాలని ఆలోచిస్తారు. సో ఇక్కడ యువకుల్ని వాడుకోవడము తప్ప, వాళ్ళ స్వలాభాలు చేసుకోవడం తప్ప వాళ్ళు మాకు చేసింది లేదు. మాకు ఒక కమ్యూనిటీ హాల్ లేదు, మెయిన్గా సీసీటీవీ సర్వేలెన్స్ లేదు. 80 ఓట్లు ఉన్న దగ్గర లక్షలు పెట్టి సీసీ కెమెరాలు పెట్టి ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం అవి పనిచేయట్లేదు ఒక కాలనీలో. అక్కడనే మన భూపాల్ రెడ్డి గారు ఇంతకుముందు ఇనాగ్రేట్ చేసి వాళ్ళకి అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించిండ్రు. అక్కడ పోలయ్యే ఓట్లు 30 కూడా లేవు ఇప్పుడు ప్రస్తుతం. సో ఇంత పెద్ద డివిజన్లో 2700 ఓట్లున్న ఈ డివిజన్లో మనకు కమ్యూనిటీ హాల్ లేదు, లైబ్రరీ లేదు, సీసీటీవీ సర్వేలెన్స్ లేదు, డ్రైనేజీ సమస్య మీరు అక్కడికి పోతే తెలుస్తుంది మీకు. అదొక జీవనది లాగుంటుంది ఈ వార్డులో. ఈ వార్డుని కాదు, మీరు కంటిన్యూగా చూసుకుంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు అదొక జీవనది లాగుంటుంది. సో దానికి ఏమవుతుందంటే కింద బెడ్ లేదు. సో బెడ్ లేకపోవడం వల్ల ఎక్కడి చెత్త అక్కడ స్ట్రక్ అయిపోవడం వల్ల అది మొత్తం అక్కడనే నిలిచిపోయి ఆ మురుగంతా దాంట్లో ఈ మలేరియా లార్వాల వల్ల డెంగీ ఫీవర్ చాలా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వాటిలోనే అట్లా ఎక్కువ జరుగుతుంది. సో మేము ఈ సమస్యల మీద ముందుకు 100% పోతున్నాము. ఇవన్నీ సాల్వ్ చేసే నాయకులు మాకు వీరి ద్వారా, మాకు భూపాలన్న ద్వారా ఆశీర్వదింపబడి గంగుల దీప్తి చందువంశీ గారిని మేమందరము నిలబడి 100% మెజారిటీతో గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈ నాయకుడి మీద మాకంత నమ్మకం ఉంది కాబట్టే మేమందరం కలిసి యువకులందరం ఏకమై 100% మెజారిటీతో వీళ్ళని గెలిపించుకొని అదేవిధంగా అవే పనులన్నీ చేయించుకునేంతవరకు మేము నిద్రపోము. మేము ఆ విధంగా ఈరోజు వీళ్ళని సపోర్ట్ చేయడం జరుగుతుంది. రైట్, ఇది మొత్తానికైతే 40వ డివిజన్లో గంగుల దీప్తి చందువంశీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ డివిజన్లో ముఖ్యంగా వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజ్ అంతా కూడా పైకి రోడ్లపైన రావడం, పైకి పొంగిపోవడం వలన నానా ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అవి కరెక్ట్గా లైన్లో లేకపోవడం వల్ల ఇక్కడ చాలా అరాచకాలు జరుగుతున్నాయి, చాలా సమస్యలు నెలకొని ఉన్నాయి. ఇటువంటి సమస్యలపైన ఎవరు స్పందించలేదు. గంగుల దీప్తి చందువంశీ గారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి 40వ డివిజన్లో అత్యధిక మెజార్టీతో కల్పిస్తే సమస్యలు, ఈ డివిజన్లో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తాను అని చెప్తున్నటువంటి పరిస్థితి. తాను ఉన్నత విద్యావంతురాలని, సమస్యల పట్ల
పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి అందరికీ సుపరిచితమే. ఈ కాలనీలో ఉన్నటువంటి వ్యక్తిగా తనకు ఒక అవకాశం ఇవ్వండి. స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా విజయం సాధిస్తాను. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తనకు దోహదపడతాయి తన విజయానికని తాను చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా గెలుస్తాను, తన డివిజన్ అభివృద్ధి చేసుకుంటున్నానని ధీమాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాగర్, 40వ డివిజన్, నల్గొండ జిల్లా కేంద్రం. కంచల భూపాలరెడ్డి గారి నాయకత్వం, గంగుల దీప్తి చంద్రవంశీ గారి కారు గుర్తుకే జై టిఆర్ఎస్.